బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న ఈడీ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నోటీసులు వచ్చాయి. లిక్కర్ స్కామ్ లో పెద్దెత్తున హవాలా మనీ నడిచిందని, మనీ లాండరింగ్ జరిగిందని అనుమానిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే నాటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది ఈడీ. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న ఈడీ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నోటీసులు వచ్చాయి. లిక్కర్ స్కామ్ లో పెద్దెత్తున హవాలా మనీ నడిచిందని, మనీ లాండరింగ్ జరిగిందని అనుమానిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే నాటి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది ఈడీ. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి, శివాని, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి ఈడీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. జనవరి 22వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి 3,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి ఈడీ గుర్తించింది. ఈ కేసుకి సంబంధించి, లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి గతంలో కూడా సిట్ విచారణకు 3 సార్లు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి, అలాగే ఈ లిక్కర్ దేనికి సంబంధించి రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే మిగిలిన వ్యక్తులు ఎవరైతే కీలక ఆధారాలు విజయసాయిరెడ్డి నుంచి సిట్ అధికారులు సేకరించడం జరిగింది. ఇక ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే దాదాపుగా 12 మందికి పైగా అరెస్టులు చేశారు. అరెస్టు చేసి వారిని జైలుకి కూడా తరలించడం జరిగింది. ఇక ఐఏఎస్ అధికారులు కూడా ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే జైలుండి అక్కడ నుంచి బెయిల్ పైన బయటకు వచ్చారు. అయితే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా విజయసాయిరెడ్డి పాత్రకు సంబంధించినటువంటి అంశం పైన ఈడీ విచారణ చేయబోతూ ఉంది. ఇక ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలలో కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆ షెల్ కంపెనీస్కు నిధులు ఏవైతే వీటి నుంచి వచ్చినటువంటి మనీని మళ్లించినట్లుగా కూడా ఈడీ గుర్తించింది. సో ఈ నేపథ్యంలోనే నోటీసులు, అంటే నిధులు మళ్లింపు వ్యవహారంలో విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి పాత్ర పైన మరోసారి ఈడీ అధికారులు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఈ ఏదైతే లిక్కర్ స్కామ్తో ముడిపడి ఉన్నటువంటి 5 రాష్ట్రాలలో ఉన్నటువంటి కంపెనీలలో ఇప్పటికే ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ 5 రాష్ట్రాలలో సోదాల తర్వాత కూడా కొన్ని కీలక విషయాలను ఏదైతే ఈ ఛార్జ్ షీట్ ఉందో దానికి కూడా జతపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనీ లాండరింగ్ సంబంధించి, అలాగే కంపెనీస్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, అలాగే షెల్ కంపెనీస్కి నిధులు మళ్లించడం విషయంలో కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి అంశం పైన ఏదైతే ఈడీ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా ఆయన విచారణకు హాజరైన సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో కొన్ని కీలక విషయాలను, అటు కీలకమైనటువంటి అంటే A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి సంబంధించి, అలాగే మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలలో కూడా చాలా కీలకమైనటువంటి విషయాలను ఇవ్వడం జరిగింది. ఈసారి అంటే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది ఒక ఇదైతే, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా కూడా వస్తాను, ఈ కేసుకి సంబంధించినటువంటి నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అధికారులకు ఇస్తాను అని గతంలోనే ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 22వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలని చెప్పి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. శివాని, రైట్, థ్యాంక్ యూ కాంతి.